English, second lesson. Munish at school. Munish at school. Munish అనే అబ్బాయి స్కూల్లో ఉన్నాడు. ఓకే, స్కూల్లో ఏం చేస్తాడు ఏంటి, ఓకే, అతని యొక్క డైలీ వర్క్ ఏంటి, అవన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, Munish at school. Here one starter kit is given. Name some of the activities you do at school. Name some of the activities you do at school. మీరు స్కూల్లో ఏం చేస్తారో కొన్ని యాక్టివిటీస్ రాయమన్నారు. స్కూల్కి వెళ్ళిన వెంటనే ముందుగా ఏం చేస్తారు మీరు? ప్రే చేస్తారు. ఓకే, PRAY, ప్రే. స్కూల్కి వెళ్ళిన వెంటనే మీరు ఏం చేస్తారు? ప్రే చేస్తారు. ప్రే. నెక్స్ట్ తర్వాత రీడ్ చేస్తారు. రీడ్ కూడా చేస్తారు. ఇంకా రైట్, రాస్తారు, చదువుతారు, రాస్తారు, చదువుతారు, రాస్తారు. ఓకే, WRITE, రైట్. నెక్స్ట్ ప్లే, ఆడుకుంటారు. PLAY, ప్లే, ఆడుకుంటారు. ఓకే, మీరు ఏమేం చేస్తారు స్కూల్లో? ప్రే చేస్తారు, రీడ్ చేస్తారు, రైట్ చేస్తారు అండ్ ప్లే, ఆడుకుంటారు. ఓకే, దిస్ ఈజ్ మునీష్. దిస్ ఈజ్ మునీష్. ఇది మునీష్. ఓకే, ఇతను మునీష్ అనమాట ఈ అబ్బాయి. హిజ్ మమ్ వేక్స్ హిమ్ అప్ ఎట్ 6 o'clock. అతని తల్లి అతన్ని ఎప్పుడు లేపుతుంటా అబ్బాయిని? 6 గంటలకు మేల్కొల్పుతుంటా. 6 గంటలకు, ఉదయాన్నే 6ంటికి మేల్కొల్పుతుంది. ఇక్కడ అలారం చూసారా? 6 చూపిస్తుంది. 6 o'clockకి లేపుతారు. ఓకే, మేల్కొలుపుతారు. వేక్స్ హిమ్ అప్ ఎట్ 6 o'clock. హిజ్ మమ్ వేక్స్ హిమ్ అప్ ఎట్ 6 o'clock. హీ గెట్స్ వాష్డ్ అండ్ డ్రెస్డ్. లేచిన వెంటనే అతను ఏం చేస్తాట? వాష్ చేసుకుని దుస్తులు ధరిస్తాడు. ఓకే, డ్రెస్ వేసుకుంటాట. ఫేస్ వాష్ చేసుకుని డ్రెస్ వేసుకుని. ఓకే, నెక్స్ట్ దెన్ హీ హ్యాస్ హిజ్ బ్రేక్ఫాస్ట్. దెన్ హీ హ్యాస్ హిజ్ బ్రేక్ఫాస్ట్. ఫ్రెష్ అయిన తర్వాత అతను ఏం చేస్తాడు? బ్రేక్ఫాస్ట్ అంటే అల్పాహారం, టిఫిన్ తీసుకుంటాడు అనమాట. అల్పాహారం తీసుకుంటాడు. దెన్ హీ హ్యాస్ హిజ్ బ్రేక్ఫాస్ట్. దిస్ ఈజ్ మునీష్. హిజ్ మమ్ వేక్స్ హిమ్ అప్ ఎట్ 6 o'clock. హీ గెట్స్ వాష్డ్ అండ్ డ్రెస్డ్. దెన్ హీ హ్యాస్ హిజ్ బ్రేక్ఫాస్ట్. ఇది ఎవరి గురించి చెప్తున్నాం మనం? మునీష్. మునీష్ గురించి చెప్తున్నాం. మునీష్ని వాళ్ళ అమ్మగారు ఎప్పుడు లేపుతారట? 6 గంటలకే నిద్ర లేపుతారట. ఓకే, తర్వాత ఏం చేస్తాడు? అతను ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేసుకుంటాడు. ఓకే, నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తాడు. నెక్స్ట్ పేజ్. ఎట్ 7 o'clock. ఎట్ 7 o'clock, 7 గంటలకు ద బస్ కమ్స్. ద స్కూల్ బస్ కమ్స్. స్కూల్ బస్సు వస్తుంటా. 7 గంటలకి ఏమొస్తుంది? స్కూల్ బస్సు వస్తుంటా. 7 o'clockకి స్కూల్ బస్ వస్తుంది. మునీష్ లీవ్స్ ఫర్ స్కూల్. మునీష్ ఏం చేస్తాడు? స్కూల్కి వెళ్తాడు, స్కూల్ బస్ ఎక్కి. ఓకే, మునీష్ లీవ్స్ ఫర్ స్కూల్. హీ ఈజ్ నెవర్ లేట్. స్కూల్కి ఎప్పుడు లేట్గా వెళ్ళట. అతడు ఎప్పుడు స్కూల్కి లేట్గా వెళ్ళడం, ఆలస్యంగా వెళ్ళడం. హీ రీచెస్ ద స్కూల్ ఇన్ టైమ్. స్కూల్కి ఎప్పుడు కూడా టైంకి వెళ్తూ ఉంటాడట. ద ప్యూన్ రింగ్స్ ద బెల్. ప్యూన్ ఏం చేస్తాడు? బెల్ కొడతాడు. రింగ్స్ ద బెల్. ప్యూన్ ఏం చేస్తాడు? బెల్ కొడతాడు. చిల్డ్రన్ గో టు దేర్ క్లాసెస్. బెల్ కొట్టిన వెంటనే పిల్లలందరూ ఏం చేస్తారట? వాళ్ళ క్లాసెస్లోకి వెళ్తారు. చిల్డ్రన్ గో టు దేర్ క్లాసెస్. బెల్ కొట్టిన వెంటనే చిల్డ్రన్ అంతా ఏం చేస్తారు? వాళ్ళ క్లాసెస్కి వెళ్తారు. ద టీచర్ కాల్స్ ద రోల్. టీచర్ రోల్ని పిలుస్తారు. అంటే ఒక్కొక్కళ్ళు నెంబర్ వైజ్ నెంబర్స్ని పిలుస్తూ ఉంటారు. మీకు అటెండెన్స్ వేస్తారు చూసారా? అలా. ఓకే, అటెండెన్స్ తీసుకుంటారు. నెక్స్ట్ ఆఫ్టర్ రోల్ కాల్. ఆఫ్టర్ రోల్ కాల్ చిల్డ్రన్ లైన్ అప్ ఇన్ ద స్కూల్. అటెండెన్స్ వేసిన తర్వాత ఏం చేస్తారట? చిల్డ్రన్ అందరూ కూడా, పిల్లలందరూ కూడా వరుసలో నుంచుంటారు. ఎక్కడ? స్కూల్ కాంపౌండ్. స్కూల్ కాంపౌండ్లో వరుసగా నుంచుంటారు. దే సే
దేర్ మార్నింగ్ ప్రేయర్స్. దే సే దేర్ మార్నింగ్ ప్రేయర్స్. వాళ్ళు పొద్దున్నే ఉదయాన్నే చేసే ప్రార్థనలు, ప్రేయర్స్ చేస్తూ ఉంటారు. ఆఫ్టర్ ప్రేయర్స్ చిల్డ్రన్ గో బ్యాక్ టు దేర్ క్లాసెస్. ప్రేయర్ అయిన తర్వాత ఏం చేస్తారు, పిల్లలందరూ ఎవరి క్లాసులకి వాళ్ళకి వెనక్కి వెళ్తారు. నెక్స్ట్, మునీష్ గోస్ టు హిజ్ క్లాస్. మునీష్ కూడా తన క్లాస్కి వెళ్తాడు ప్రేయర్ అయిన తర్వాత. ద టీచర్ కమ్స్ ఇన్. టీచర్ వస్తారు. అప్పుడు పిల్లలందరూ ప్రేయర్ అయిన తర్వాత క్లాస్లోకి వెళ్తే టీచర్ క్లాస్కి వస్తారు. పిల్లలు ఏం చేస్తారు, మళ్ళీ చిల్డ్రన్ స్టాండ్ అప్ అండ్ సే. టీచర్ వచ్చిన వెంటనే ఏం చేస్తారు, పిల్లలందరూ నుంచుని ఏం చెప్తారు, గుడ్ మార్నింగ్ టీచర్, గుడ్ మార్నింగ్ టీచర్ అని చెప్తారు. ఓకే, టీచర్ క్లాస్కి వచ్చిన వెంటనే పిల్లలందరూ నుంచుని ఏం చెప్తారు, గుడ్ మార్నింగ్ టీచర్. మరి స్టూడెంట్స్ ఏమని రిప్లై ఇస్తారు, ఓకే స్టూడెంట్స్ ఏమని చెప్పారు ఇప్పుడు, గుడ్ మార్నింగ్ టీచర్. టీచర్ ఏం చెప్తారు, టీచర్ సేస్. టీచర్ రిప్లై ఏమని ఇస్తారు, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ సిట్ డౌన్. గుడ్ మార్నింగ్ చెప్పి కూర్చోమంటారు. ఓకే, టీచర్ కూడా గుడ్ మార్నింగ్ చెప్పి చిల్డ్రన్కి కూర్చోమని చెప్తారు. ఓకే, ఎట్ 7 o'clock the school bus comes. Munish leaves for school. He is never late. He reaches the school in time. The peon rings the bell. Children go to their classes. The teacher calls the roll. ఏమేం జరిగింది ఇక్కడ, 7 o'clockకి స్కూల్ బస్ వస్తుంది. మునీష్ స్కూల్కి వెళ్ళడానికి స్కూల్ బస్లో వెళ్తాడు. హీ ఈజ్ నెవర్ లేట్. ఎప్పుడూ లేట్గా వెళ్ళట. హీ రీచెస్ ద స్కూల్ ఇన్ టైం. ఎప్పుడు కూడా ఆలస్యం చేయకుండా టైంకి వెళ్తూ ఉంటాడు స్కూల్కి. ప్యూన్ రింగ్స్ ద బెల్. ప్యూన్ ఏం చేస్తాడు, బెల్ రింగ్ చేస్తాడు. నెక్స్ట్, చిల్డ్రన్ గో టు దేర్ క్లాసెస్. పిల్లలందరూ కూడా బెల్ కొట్టిన వెంటనే వాళ్ళ క్లాసెస్కి వెళ్తారు. ద టీచర్ కాల్స్ ద రోల్. టీచర్ ఏం చేస్తారు, అటెండెన్స్ తీసుకుంటారు. ఆఫ్టర్ రోల్ కాల్ అయిన తర్వాత చిల్డ్రన్ లైనప్ ఇన్ ద స్కూల్ కాంపౌండ్. చిల్డ్రన్ అందరూ కూడా ఏం చేస్తారు, స్కూల్ కాంపౌండ్లో వరుసగా నుంచుంటారు. దే సే దేర్ మార్నింగ్ ప్రేయర్స్. ఏం చేస్తారు, మార్నింగ్ ప్రేయర్స్, ఉదయం చేసే ప్రార్థనలు చేస్తారు. ఆఫ్టర్ ప్రేయర్స్ చిల్డ్రన్ గో బ్యాక్ టు దేర్ క్లాసెస్. ప్రేయర్ అయిన వెంటనే చిల్డ్రన్ అంతా ఏం చేస్తారు, వాళ్ళ క్లాసెస్కి తిరిగి వెళ్ళిపోతారు. మునీష్ గోస్ టు హిజ్ క్లాస్. మునీష్ కూడా తన క్లాస్కి వెళ్తాడు. ద టీచర్ కమ్స్ ఇన్. పిల్లలందరూ క్లాస్కి వెళ్ళిన వెంటనే టీచర్ వస్తారు. టీచర్ క్లాస్లోకి వస్తారు. చిల్డ్రన్ స్టాండ్ అప్ అండ్ సే. పిల్లలందరూ కూడా టీచర్ వచ్చిన వెంటనే ఏం చెప్తారు నుంచుని, గుడ్ మార్నింగ్ టీచర్. ద టీచర్ సేస్. టీచర్ ఏమంటారు, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ సిట్ డౌన్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ సిట్ డౌన్. గుడ్ మార్నింగ్ చెప్పి కూర్చోమని చెప్తారు.